ఇరుముడి సినిమాతో నిజంగానే సీలేరు ప్రాంతం టూరిస్ట్ స్పాట్ అయిపోయింది. అయితే సినిమా పరిధి మేరకు అందులో కొంత మాత్రమే చూపించగలిగారు. ఇంకా చూడాల్సింది బోలెడంత ఉంది. అందులో ముఖ్యమైనది డొంకరాయి డ్యామ్ సొగసు. అడవి మధ్యలో డ్యామ్, తెల్ల ఏనుగుల మంద, జింకల్లా డ్యామ్ గేట్ల నుంచి ఊరికే జలాలు, చెట్లను ముంచేస్తూ పరుగెడుతున్న వరద, పైనుంచి కనిపించే ఆ అద్భుత సౌందర్యం మాటల్లో చెప్పలేనివి. చూసి తీరాల్సిందే. ఇంకెందుకు ఆలస్యం, రండి చూసేద్దాం. అతిపెద్ద వాటర్ ప్రాజెక్ట్ గేట్లు ఓపెన్ చేస్తే ఒక్కసారిగా అంతెత్తు నుంచి భళ్ళును దూకే నీటి బంబు లాంటి వాటర్ను చూస్తే చాలామందికి ప్యాంట్లు తడిచిపోతాయి, మరికొందరికి గుండెలు నిండిపోతాయి. మరి అలాంటి వాటర్ ప్రాజెక్ట్ పైకి వెళ్ళి చూస్తే ఎలా ఉంటుంది? ఆ ఎక్స్పీరియన్స్ మీకు అందించడానికి ఈరోజు సిద్ధమైంది విలేజ్ వన్ టీమ్. లోయర్ సీలేరు డొంకరాయి ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలోని సీలేరు నదిపై ఉన్న ఒక జల విద్యుత్ ప్రాజెక్టు. దీనిని ఏపీ జెన్కో నిర్వహిస్తోంది. విద్యుత్ ఉత్పత్తికి నీటిని నిల్వ చేస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ అవసరాలను తీర్చడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. ఇది మొత్తం సీలేరు జల విద్యుత్ కాంప్లెక్స్లో ఒక భాగం. ఇందులో ఎగువ సీలేరు, దిగువ సీలేరు వంటి ఇతర ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. భారీ వర్షాల సమయంలో డ్యామ్ నుంచి నీటిని విడుదల చేయడానికి గేట్లను ఉపయోగిస్తారు. అడవి మధ్యలో ఉన్న ఈ ప్రాజెక్టు పైనుంచి చూస్తే అడవి కూడా చాలా అద్భుతంగా కనిపిస్తుంటుంది. మేకపిల్లల మధ్య ఒళ్ళు మరిచి నిద్రపోతున్నంత ఆహ్లాదంగా అడవి అగుపిస్తుంది. అదో అందం. మనకు రాష్ట్రాలు, గిరిజనులకు అడవి, అంతే కదా. అడవిలో బతికే వాళ్ళకు ఇది మా అడవి, ఇది మీ అడవి అని ఉండదు కదా. చాలామందికి అసలు వాళ్ళు ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళో కూడా తెలియదు, పట్టించుకోరు. తప్పనిసరి అవసరాలకే అడవి బిడ్డలు కొన్ని తెలుసుకుంటారు. ఒక గిరిజన కుటుంబం ఈ ప్రాజెక్టు పై నుంచే అడవికి అవతల వైపు ఉన్న ప్రాంతానికి వెళ్ళిపోతున్నారు. అప్పటికే వాన కురుస్తూనే ఉంది. రకరకాల పనులు చేసుకునే గిరిజన యువతులు కూడా ఈ దారిమ్మటే పోవాలి. మామూలు రోజుల్లో పెద్దగా నీరు లేని సమయాల్లో ఇలా ఉంటాయి ప్రాజెక్టు పరిసరాలు. పెద్దగా గేట్లు ఎత్తాల్సిన అవసరం ఉండదు. ఏదో అవసరాల కోసం అప్పుడప్పుడు గేట్లు ఎత్తుతుంటారు అంతే. అప్పటి వరకు ప్రశాంతంగా ఇలా ఉన్న డ్యామ్ దిగువ పరిసరాలు. ఎగువనయ్యాక ధాటిగా రోజుల తరబడి కురుస్తున్న వర్షాలకు డ్యామ్ పూర్తిగా నిండిపోతే ఎలా ఉంటుందో తెలుసా? నవమాసాలు నిండిన గిరిజన మహిళ కుండపోత వానలో తడుస్తూ తన పని తాను చేసుకుంటున్నట్లుగా ఉంటుంది. మీ పేరండి? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇద్దరు కూడానా? మీరేం చేస్తారు? నేను సెకండ్ హ్యాండ్ షోరూమ్ అని అగ్రికల్చర్ వ్యవసాయం కూడా చేస్తాను. మీరు? నేను బిజినెస్ చేస్తాను. మా ఏరియా మొత్తం మునిగిపోయింది. ఏది భద్రాచలం గోదావరి ఎఫెక్ట్ మూలన ప్లస్ డొంకరాయి డ్యామ్ సీలేరు వాటర్ మూలన మునిగిపోతే చూద్దామని ఇక్కడ దాకా వచ్చాను. మీరు చూస్తే మీకు ఇది ఎలా అనిపించింది? చాలా బాగుంది. వీడియోలో చూడడానికి చిన్న చెరువులా కనిపిస్తుంది కదా, కానీ ఇది ఎంత పెద్దదో చెప్పడానికి ఒక మాట చెబుతా. ఆ మధ్యలో నల్లగా కనిపిస్తున్న దీవిలో 10-15 కుటుంబాలతో ఒక గిరిజన గ్రామం నివసించగలదు. అంత పెద్ద దీవి ఇది. ఇప్పుడు అంచనా వేసుకోండి ఇది ఎంత పెద్దదో. మీకు ఇక్కడ కనిపిస్తోంది ఒక గేట్ నుంచి వచ్చే నీళ్లు మాత్రమే. ఒక గేటుకే అంత ప్రవాహం ఉంటే అన్ని గేట్ల నుంచి ఇంకెంత ప్రవాహమో ఆలోచించండి. తప్పనిసరిగా ఒక్కసారి గేట్లు ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఒక నది కట్టలు తెంచుకొని అడవిలోంచి ప్రవహిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది.
అంత పెద్ద ప్రాజెక్టును దగ్గర నుంచి చూస్తే 2 కళ్ళు సరిపోవు తెలుసా. చిన్న గుడిసెలోంచి బద్ధకంగా తెల్లారి లేచి ఒళ్ళు విరుచుకుని బయటకు వస్తే ఎదురుగా పెద్ద ఏనుగు కనిపిస్తే ఎలా ఉంటుందో ఈ ప్రాజెక్టును దగ్గర నుంచి చూస్తే అలా అనిపించింది. ఈ నీరు ఎంతెత్తు నుంచి దూకుతుందో, అది ఎంత మొత్తం నీరు ఊహించాలనుకుంటే ఈ సీన్ చూస్తే అర్థమైపోతుంటుంది. ఈ ప్రాజెక్టు పక్కనే ఉన్న ఒక రోడ్డు ఉంది చూసారా, 2 వాహనాలు పక్క పక్కన సునాయాసంగా వెళ్ళగలిగే రోడ్డు. ఆ రోడ్డుపై ప్రయాణిస్తున్న కారు ఎంత చిన్నగా కనిపిస్తున్నాయో చూసారా. ఈ డ్యామ్ లేకపోతే ఈ పాటికి చాలా ఇబ్బందులు అయ్యాయి. కరెంట్ ప్రాబ్లం ఈ రోజున మన ఆంధ్ర రాష్ట్రం కరెంటు ఎంత సప్లై అయింది వచ్చాడు ఆంధ్ర అంటే ఇవి ఉండబట్టికే కదా. కాకపోతే ప్లస్ మాకు మైనస్ ఏంటంటే వాటర్ వచ్చాడు ఇన్ఫర్మేషన్ లేకపోవడం వలన పశువులకు కానీ మనుషులకు కానీ ఇబ్బంది అవుతుంది. వాటర్ డిలీట్ చేసే టైంలో ఇన్ఫర్మేషన్ లేకపోవడం వలన భద్రాచలం యొక్క గోదావరి ఎఫెక్ట్ ఉండటం వలన శబరి నది ఉద్యుక్తం సీలేరు రెండింటి మూలన అక్కడ ఏమవుతుందంటే ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల పశువులు కానీ మనుషులకు అప్రమత్తం అవడానికి ఇబ్బంది అవుతుంది. గేట్లు ఎత్తేస్తే ఎన్నో ఊళ్లకు వరదలు వస్తాయి కదా, మరెందుకు గేట్లు ఎత్తేస్తారు అని చాలామందికి అమాయకమైన సందేహం. వర్షాలతో డ్యామ్ ఎలా నిండిపోతే గేట్లు ఎత్తకపోతేనే కదా మరింత ప్రమాదం. అది చాలామందికి తెలియదు. ఒకవేళ ఇది కూడా ప్రాజెక్టు నిర్వహణ చేసినటువంటి వాళ్ళ యొక్క తప్పిదమని మేము అనుకోం. కానీ సడన్గా వాటర్ ఫ్లో ఎక్కువైపోయినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు కాన్వర్ట్ పొజిషన్లో 1-2 గేట్లు ఎత్తేయడం అనేటువంటి సహజం. అది వితౌట్ ఇన్ఫర్మేషన్ విత్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది అది మనం పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి విషయం కాదు. కనుక వాళ్ళు వితౌట్ ఇన్ఫర్మేషన్ కూడా ఒక్కొక్కసారి విడిచిపెట్టాల్సిన అవసరం వస్తుంది. లేదనుకోండి ప్రాజెక్ట్కే ముప్పు వస్తుంది కదా, అందుకని వాళ్ళు వితౌట్ ఇన్ఫర్మేషన్ కూడా ఒక్కొక్కసారి రిలీజ్ చేస్తూ ఉంటారు. అది పెద్ద మ్యాటర్ అయితే కాదు, అర్థమైందా. ప్రతి సంవత్సరం జరిగేది కనుక ఎప్పుడు కూడా క్రింద దిగువ గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు అప్రమత్తంగా ఉండటం అనేది అలర్ట్ చేయాలి. అదొక్కటే మాత్రం కరెక్ట్గా తీసుకోవాల్సిన విషయం తప్ప ఈ ప్రాజెక్టు నిర్వహణ కానీ వాళ్ళ అధికారులు కానీ తప్పని అనడానికి మనం కరెక్ట్ కాదండి. మరో మంచి కథనంతో మళ్ళీ కలుద్దాం. కొత్త వాళ్ళైతే ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కు షేర్ చేసి మన ఛానల్ను పరిచయం చేయండి. కథనం నచ్చితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మర్చిపోవద్దే. ఉంటా మరి. ప్రేమతో మీ సురేష్ జుత్తాడ.